హాయ్ చిన్నారులు, ఇక్కడ చూసారా? దుంపలు. దుంపలు అంటే మట్టి లోపల పెరుగుతాయి అన్నమాట. ఆ దుంపల్ని తవ్వి తీస్తే ఇలా ఉంటాయి. ఇక్కడ మీకు చూపించేది కంద, పెండలం. ఈ రెండిట్లకి తేడా తెలియాలని మీకు రెండు కూడా పక్క పక్కనే పెట్టి చూపిస్తున్నాను. ఆ మాటల్లో జంట పదాల్లాగా కంద, పెండలం అని అంటారు దుంపల గురించి చెప్పాలంటే. అందుకని ఆ రెండు రకాల దుంపలు పక్క పక్కనే పెట్టి చూపిస్తున్నాను. ఇవి నేలలో పెరిగి వాటి వీలుని బట్టి రకరకాల షేపులు వచ్చేస్తూ ఉంటాయి. ఇది చూడండి, ఏదో కొంచెం మనం కొద్దిగా డెకరేట్ చేస్తే చిలకలాగా ఉంటుందేమో, బాతులాగో. ఈ పెండలం తీగలాగా పెరుగుతుంది అనమాట. కందేమో పొడవుగా కాడ కింద వచ్చి గొడుగులాగా పెరుగుతుంది. ఈ కంద, పెండలం ఈ రెండిట్లో కూడా పోషక విలువలు చాలా చాలా ఉంటాయి. మనం ఆహారంలో కంద, పెండలం తీసుకున్నాం అనుకోండి, మనకు కావలసిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందుతాయి. కాబట్టి ఎన్నో పోషక విలువలు ఉండే ఈ పెండలం, కంద ఇటువంటివి కూడా మనం చక్కగా వంటల్లో అమ్మ కూర చేసినప్పుడు ఎటువంటి మారం చేయకుండా చక్కగా తినాలి. ఇటువంటి దుంపలు తినడం వల్ల మనకి శక్తి వస్తుంది. ఆ శక్తి ఎక్కువ వచ్చినప్పుడు మనకు కూడా చదువు మీద ఇంట్రెస్ట్ కానీ, ఆటలు పాటలు ఆడడానికి మనకు ఓపిక కానీ ఇవన్నీ వస్తాయి. కాబట్టి మనకి పిండి పదార్థాలు కూడా అవసరం. అందుకని ఇటువంటి దుంపకూరలు కూడా మనం తింటూ ఉండాలి. ఈ కంద, పెండలం ఈ రెండిట్లకి డిఫరెన్సెస్ మీకు చూపించాలని ఈ రెండు చూపిస్తున్నాను. ఈ రూట్స్ మళ్ళీ మనం నాటితే ఈ చిన్ని చిన్ని మొక్క తీసి నాటేసామనుకోండి, మళ్ళీ కొత్త మొక్క కింద ఫామ్ అయ్యి చాలా పెద్దగా వచ్చేస్తుంది. ఇది ఇంకా చాలా పెద్దది వచ్చింది. చిన్న మొక్క కట్ చేశాను అనమాట. నేను చిన్న మొక్క ఇదిగోండి ఇక్కడ కట్ చేసి మీకు చూపించడం కోసం ఇక్కడ పెట్టాను. అలాగే ఈ చిన్ని చిన్ని ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ మనం కట్ చేసేస్తే మళ్ళీ కొత్త దుంపలు ఫామ్ అయిపోతాయి. ఇవన్నీ కూడా కొత్త కొత్త మొక్కలు వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. అంటే మనం ఒక్క మొక్క నాటుకున్నామంటే ఇంత పెద్ద దుంప ఈ సెంటర్లో ఉంది, చూపిస్తాను. గుండ్రంగా పెరుగుతుంది. పెరిగి చుట్టూ ఇలా చిన్ని చిన్ని పిలకల కింద వస్తాయి. ఈ పిలకలన్నీ ఒక్కొక్కటి అంటే పిలకలు అంటారనమాట వీటిని. అంటే చిట్టి కొత్త మొక్కలు. ఇది తీసేస్తే ఈ బుడ్డి దుంపలు కూడా మొక్కల కింద ఫామ్ అయిపోతాయి. అలాగే ఇది కూడా చిన్న ముక్క కట్ చేసి పెట్టామంటే ఇది కూడా కొత్త మొక్క కింద వచ్చేస్తుంది. ఇదేమో తీగ కింద పెరుగుతుంది. ఇదేమో గొడుగులు ఉంటాయి కదా, అంబ్రెల్లా షేప్లో ఒక పొడవు కాడలా వచ్చి పైన గొడుగులాగా వచ్చి అలా పెరుగుతుంది. ఈ కంద, పెండలం ఇవి దుంపజాతికి చెందినవన్నమాట. మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మన హెల్త్కి చాలా మంచిది. కాబట్టి మీరు ఆహారంలో ఇటువంటి దుంపకూరలు కూడా తీసుకున్నారనుకోండి, చక్కగా హెల్తీగా ఆరోగ్యంగా పెరుగుతారు.